ప్రపంచ పెద్దన్న ఇప్పుడు ఆ పెద్దన్న పాత్రలో ఉండాల్సింది కాస్త తిక్కల తిక్కల పాత్ర పోషిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త నిజాలు చెప్పుకొచ్చాడు. సరే 6 విమానాలు కూలినాయి, 5 విమానాలు కూలినాయి, 8 విమానాలు కూలినాయి అంటే అవును కూలినాయి, మేమే కూల్చామని మన సైన్యం కూడా చెప్పేసింది. ఆ ఇప్పటిదాకా అది భారత్వి అన్నటువంటి ప్రొజెక్షన్ ట్రంప్ చేసుకొచ్చాడు. నిజంగా మన విమానాలు పాకిస్తాన్ కూలిస్తే మనం కదా ట్రంప్ని అడగాల్సింది, బాబు బాబు పాకిస్తాన్ నుంచి కాపాడని చెప్పి. రాహుల్ గాంధీ కానీ వాళ్ళ టీం ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి, అమెరికా మధ్యవర్తిత్వంతో ఆగిపోయిందని. వాళ్ళకి మనసులో తెలుసు భారత్ అంత భయపడి అమెరికాను అడుక్కునే స్థాయిలో లేదన్నది. కానీ అలాగే ప్రచారం చేస్తూ వచ్చారు, నెగిటివ్ ప్రచారం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏం తేలింది, ట్రంప్ చెప్పిన ఇంటర్వ్యూలో ఇది పాకిస్తాన్తో భారత్ అణుయుద్ధం జరుగుతుంది నేను ఆపానని చెప్పుకొచ్చాడు కదా. అసలు సీన్ ఏంటంటే మనం ఆల్రెడీ వాళ్ళ కైరానా హిల్స్ కొట్టేశాం, అక్కడ అణుస్థావరం అది వాళ్ళది, అణుబాంబులు తయారు చేసుకుని నిల్వ ఉంచుకునే కేంద్రం. దాని మొహాన్ని మూతిని కొట్టాం, దాంతో అది బయటికి తీయడానికి కష్టమయ్యే పరిస్థితి సృష్టించేశాం. దాని నుంచి అణుబాంబుల్ని సొరంగ మార్గంలో తీసుకొచ్చేది నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి F-16 F-35కి ఫిక్స్ చేయాలి. దానికి కదలడానికి వీలు లేకుండా దానికి సంబంధించినటువంటి రన్వేని పగలగొట్టేశాం. దాంతో ఇక వాళ్ళకి ఛాయిస్ లేకుండా పోయింది. అందుకు మూసుకుంది పాకిస్తాన్. అప్పుడు పరిగెత్తుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్ళింది. అదేమని భయపడిందంటే, వాడు ముందు అణుబాంబులు వేస్తామని వాళ్ళ సైన్యం మనోళ్ళకి మెసేజ్ వచ్చింది, వాళ్ళు అట్లా తీయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. మనోళ్ళు దాన్ని మూతి కొట్టేశారు, అంతవరకు ఓకే. కానీ పాకిస్తాన్కి ఏం భయం వేసిందంటే, మనం అణుబాంబు వేస్తామని భయపడిందట. అది భారత్ అణుబాంబు వేయబోతుందని భయపడిందంట. ఈ పాకిస్తానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అడిగిందట, అయ్యా వాళ్ళు అణుబాంబు వేయబోతున్నారు, మా మీద కాపాడండి అని చెప్పి. అప్పుడు అమెరికా భారత్ని అడిగి ఉంటుంది మేబీ. ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలను చూస్తుంటే, మేము అణుబాంబు ఎందుకు ఎత్తాం పోరా బాబు అని కొట్టాల్సింది కొట్టాం, మూతి బాగా కొట్టాం, అయిపోయిందని చెప్పాం మనం. దాన్ని అది తీసుకెళ్ళి నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్నాడు ఇప్పటిదాకా కూడా. అసలు విషయం ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ట్రంప్ అణుబాంబు భారత్ వేయబోతోంది రక్షించమని చెప్పి పాకిస్తాన్ సైనిక చీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికాని అడిగారు అన్నటువంటి విషయం తేలింది ఇప్పుడు.